అందరికీ నమస్తే అండి. దేశంలో ఒక పెను సంచలనం, ప్రపంచవ్యాప్తంగా ఒక పెను సంచలనమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా 100 సంవత్సరాలు నిలదొక్కుని నిలబడలేదు. నిలబడమే కాదు, దినదిన ప్రవృద్ధిమానం చెందుతూ నిత్య నూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే, ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్జీ హిందూ సంఘటనే ధ్యేయంగా, ఈ దేశ రక్షణే ధ్యేయంగా, ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొన్నటి విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘం నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నగరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిరిసిల్ల నగర శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వయం సేవకులందరికీ కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా పంచపరివర్తన మీద పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. సద్గుణాలు కలిగిన వ్యక్తి, సేవాభావము, త్యాగము, సమర్పణ, క్రమశిక్షణ, శీలవంతమైన వ్యక్తి మాత్రమే సమాజంలో నిలదొక్కుని పనిచేయగలిగితే చైతన్యవంతం ఉంటారండి. కాబట్టి శాఖ ద్వారా, సంఘం ఆర్ఎస్ఎస్ శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం ద్వారా వ్యవస్థ పరివర్తన ఆధారంగా సమాజ పరివర్తన ఆధారంగా లోక కళ్యాణం అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సంఘము ఈ 100 ఏళ్ళుగా పనిచేస్తుంది. ఎక్కడో మీరు ఇట్లా ముగ్గురు ఉండాలి, ఎప్పుడు కానీ చూసుకోవాలి. మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి.